హలో గైస్, వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ 100 డేస్ ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్లో సెకండ్ ప్రోగ్రామింగ్ ఏంటి చూద్దాం. ఓకే, ఈరోజు ఈ సెకండ్ ప్రోగ్రామింగ్లో మనం అనాగ్రామ్స్ని చెక్ చేయడం చూద్దాం. అనాగ్రామ్స్ అంటే 2 స్ట్రింగ్స్ ఇస్తే ఆ 2 స్ట్రింగ్స్ అనాగ్రామ్సా కాదా అనేది పైథాన్ కూడా ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ అనాగ్రామ్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అనాగ్రామ్స్ అంటే ఏం లేదు గైస్, సో సింపుల్. 2 స్ట్రింగ్స్ అనుకున్నాం కదా, 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం ఫస్ట్. ఓకే, ఎగ్జాంపుల్కి స్ట్రింగ్ 1 నాగా తీసుకుందాం, స్ట్రింగ్ 2 అగన్ అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదొక స్ట్రింగ్, బట్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎన్ ఉంది, దీంట్లో ఎన్ ఉంది, దీంట్లో ఒక ఏ ఉంది, దీంట్లో ఒక ఏ ఉంది, దీంట్లో ఒక ఏ ఉంది, దీంట్లో ఒక ఏ ఉంది, దీంట్లో ఒక జీ ఉంది, దీంట్లో ఒక జీ ఉంది. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది? లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో 2 స్ట్రింగుల్లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, బట్ ఈ ఆల్ఫాబెట్స్ని కొంచెం అటు ఇటు మార్చేసి కొత్త పేరుని తెచ్చేసాం. అలా ఫామ్ అయితే దాన్నే అనాగ్రామ్స్ అని అంటాం. ఇప్పుడు దీన్నే మనం చెక్ చేయబోతున్నాం పైథాన్ కోడ్ ఉపయోగించుకొని. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 2 అనాగ్రామ్స్ చెక్ చేయాలి. ఒక 2 స్ట్రింగ్స్ని అనాగ్రామ్సా కాదా అని చెక్ చేయాలి. సో మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి? 2 స్ట్రింగ్స్ని అయితే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. దానికోసం మనం ఈ పర్టికులర్ కోడ్ని రాసాం. స్ట్రింగ్ 1 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్ట్రింగ్ 2. 2 స్ట్రింగ్స్ని అయితే తీసేసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి మనం కోడ్ రాయాలి. ఓకే, దాని పర్టికులర్ కోడ్ ఇది, బట్ దీన్ని మనం ఫంక్షన్ ఉపయోగించుకొని చేసాం. ఎందుకని? ఫంక్షన్స్ మనం నేర్చుకున్నాం కదా. ఇన్ కేస్ మీకు ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా తెలియాలంటే ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి, డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఫంక్షన్స్ ఒకసారి రాసి ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఓకే, రీయూజ్ ఎనీ టైమ్స్, రైట్ వన్స్, యూజ్ ఎనీ టైమ్, యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. ఓకే, సో ఈ పర్టికులర్ కోడ్ ఈ 2 స్ట్రింగ్స్ అనాగ్రామ్సా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. అంటే 2 స్ట్రింగ్స్లో లెటర్స్ ఆల్ఫాబెట్స్ సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. దాన్ని ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, దీనికోసం మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అదేంటి? సార్టెడ్ ఏం చేస్తుంది? ఇవన్నీ ఇప్పుడు ఎన్ఏజిఏ, ఏజిఏఎన్ ఆల్ఫాబెట్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఒక క్రమ పద్ధతిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేవు, ఏబిసిడి అలాగా. సో ఎప్పుడైతే మనకి ఏబిసిడి అనే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2 ఒకటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయో, ఎందుకంటే ఇప్పుడు 2 ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ చేసి నేను రాసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటిది? నాగా ఉంది కదా, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? ఏ వచ్చింది. నెక్స్ట్ లెటర్ ఏమొచ్చింది? నెక్స్ట్ ఏ ఉంది కాబట్టి ఏ వచ్చింది. నెక్స్ట్ జీ వచ్చింది, నెక్స్ట్ లాస్ట్కి ఎన్. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఏమొచ్చింది? ఫస్ట్ ఏ కాబట్టి ఏ ఉంది, ఓకే. నెక్స్ట్ స్మాల్ ఏ ఉంది కాబట్టి స్మాల్ ఏ, నెక్స్ట్ జీ, నెక్స్ట్ ఎన్. సో ఈ విధంగా సార్ట్ చేసిద్ది అనమాట. ఈ సార్టెడ్ అనే మెథడ్ ఈ 2 స్ట్రింగ్స్ని ఒక క్రమ పద్ధతిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ చేసింది. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనము ఈ 2 స్ట్రింగ్స్ని ఏం చేయాలి? కంపేర్ చేయాలి. ఏం కంపేర్ చేయాలి? 2 స్ట్రింగ్స్లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా కంపేర్ చేయాలి. ఇది కంపేర్ చేసిద్ది. ఓకే, ఎలా కంపేర్ చేసిద్ది? ఇఫ్ కండిషన్ ఉపయోగించుకొని స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2 అని రాసేయచ్చు. కానీ మనం పైథాన్ ఏమని నేర్చుకున్నాం? కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఈ స్మాల్ ఏ అనేది వేరే, క్యాపిటల్ ఏ అనేది వేరే. మనకి ఆల్ఫాబెట్స్ ఒకటే అయినప్పటికీ స్మాల్, క్యాపిటల్, అప్పర్ కేస్ 2 వేరనమాట. దానికోసం మనం ఏం చేయాలి? వీటన్నిటిని కూడా స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తామనుకోండి, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. సో అందుకని ఈ సార్టెడ్ లోపల మనం ఈ స్ట్రింగ్ ఉందా, స్ట్రింగ్ 1, దీనిని లోవర్ కేసులో కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ మెథడ్ని ఉపయోగించాం. ఓకే, స్ట్రింగ్ 1 ఏంటి? స్ట్రింగ్ 1 నాగా. ఈ నాగా అనేది డాట్ లోవర్ పెట్టంగానే ఈ లోపల ఉన్న లెటర్స్ అన్నీ లోవర్ కేస్కి కన్వర్ట్ అయిపోతాయి. సో అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? సార్ట్ అయ్యింది ప్లస్ లోవర్ కేస్కి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రింగ్ 2 కూడా సేమ్ అయ్యిద్ది అనమాట. సో ఇది కూడా సార్ట్ అయ్యిద్ది, లోవర్ కేస్కి కన్వర్ట్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఇవి రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఈజీ ఉండిద్ది అనమాట. అంటే ఒకవేళ సిమిలర్ ఉన్నాయా లేదా అని ఈ కండిషన్లో. ఇప్పుడు సార్టెడ్ అయిన స్ట్రింగ్ 1 ఏంటి? ఏఏజిఎన్. ఇది సార్టెడ్ అయిన స్ట్రింగ్ 2 ఏంటి? ఏఏజిఎన్. సో ఇవి 2 సేమ్ ఉన్నాయా? ఎస్, ఇవి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏం రిటర్న్ చేసింది? ఈ కండిషన్ అనేది ట్రూ అయింది.
సో ఇది ట్రూ అయింది కాబట్టి ఎఫ్ స్ట్రింగ్ 1 ఇది ఎఫ్ స్ట్రింగ్. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఇన్పుట్ ఒక్కొక్కటి వేరే వేరే ఇవ్వచ్చు. సో ఆ విధంగా మనకి ఈజీగా ఉండడానికి మనం ఎప్పుడైతే డైనమిక్గా ఇన్పుట్స్ మారుస్తుంటామో ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్పుట్లో మనకి ఈ విధంగా అవుట్పుట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని నేను ఎఫ్ స్ట్రింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టాను స్ట్రింగ్ 1. ఇప్పుడు స్ట్రింగ్ 1 నేను నాగా ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాగా ప్రింట్ అయింది. స్ట్రింగ్ 2 అగన్ ఇచ్చాయి కాబట్టి అగన్ ప్రింట్ అయింది. లేక తర్వాత నేను సత్యం అని ఇస్తే సత్యం ప్రింట్ అయింది. ఆ విధంగా డైనమిక్గా చేంజ్ అవుతుంది. అందుకే ఎఫ్ స్ట్రింగ్ ఉపయోగిస్తాం మనం. ఓకే, ఇవి ఏంటి నాగా అండ్ అగన్ ఆర్ అనగ్రామ్స్. ఎందుకు అనగ్రామ్స్? ఇవి రెండు ఈ కండిషన్ ట్రూ అయింది. స్ట్రింగ్ సార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్స్ 2 డాట్ సార్ట్. ఇవి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయ్యి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లం. అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది ఫంక్షన్ అయితే రన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది రన్ చేశాను. ఇది స్ట్రింగ్ అడుగుతుంది. స్ట్రింగ్ ఇద్దాం. మనం చూసిన ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇద్దాం. నెక్స్ట్ స్ట్రింగ్ 2 అగన్. సో నాగా అండ్ అగన్ ఆర్ అనగ్రామ్స్. ఓకే, మళ్ళీ రన్ చేసి వేరే తప్పు దిద్దాం కావాలని. ఓకే, యాపిల్, గోవా. యాపిల్, గోవా ఆర్ నాట్ అనగ్రామ్స్. సో ఈ విధంగా అనగ్రామ్స్ని మనం ఈ పర్టికులర్ పైథాన్ కోడ్ని ఉపయోగించుకొని చెక్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.